నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, 2024లో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? 2024లో మనం చూసినట్టయితే 2023, 23 ఎండింగ్. సో 24లో వచ్చేటప్పటికి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. కొన్నిటి వరకు ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు చాలా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఈ రాశి వారికి రాహుకేతువులు 1.5 year అన్నమాట. అంటే 1.5 సంవత్సరం పాటు వాటి యొక్క స్థితిగతుల్లో, అంటే రాహు వచ్చేటప్పటికి మనకు గోచార రీత్యా మీనంలోను, అలాగే తుల రాశి వారికి వ్యయ స్థానంలో వచ్చేటప్పటికి, అంటే కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం అనేది ఉంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పచ్చు అన్నమాట. షష్టంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి యోగకారకుడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యవహార చిక్కులు, కోర్టు కేసెస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక అనుకూలత అనేది వీరు పొందగలుగుతారు అన్నమాట. రాహు కొంచెం జయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే శత్రు సంబంధితమైన విషయాలు, ఎవరైతే శత్రువులు ఉంటారో వారి మీద విజయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిలో ఉంటాడు. అలాగే ఇక కేతు ఎవరైతే ఉన్నారో ఇక రాశి వారికి మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇది దుర్వ్యయాన్ని కొద్దిగా తగ్గించే విధంగా ఉంటుంది. అలాగే దైవారాధన శక్తిని, దైవిక చింతనని ఇవ్వగలిగినటువంటి స్థితిలో కేతు ఉన్నాడు అన్నమాట. కేతువు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అంత అవయోగాన్ని అయితే ఇవ్వడం కాబట్టి ఇక తులారాశి వారికి రాహుకేతువుల ఇద్దరి యొక్క స్థానం అనేది చాలా యోగకారకంగా ఉందన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. ఇంకా మిగతా విషయాలకి మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క రాశి వారికి గురుబలం అనేది 2024 మే వరకు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉందన్నమాట. గురుబలం గురువు ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలతను ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 2024 మేలో ముందు వివాహం చేసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు. మరియు ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది ఉంటుందన్నమాట వీరికి. మరియు జీవిత భాగస్వామితో సఖ్యత, ప్రేమ, అభిమానం అనేది కూడా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుందన్నమాట. ఇక రాశిలో గురువు ఎప్పుడైతే తన యొక్క సంచారం చేస్తున్నప్పుడు మన గురువు యొక్క దృష్టి అనేది చాలా ముఖ్యం అన్నమాట. గురువు యొక్క దృష్టి మనం చూసినట్లయితే తన యొక్క దృష్టి రీత్యా పంచమాన్ని చూస్తాడు అన్నమాట. అంటే వ్యయస్థానాన్ని చూస్తాడు. అంటే వ్యయస్థానంలో ఎప్పుడైతే గురువు దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది. కానీ ఖర్చు వచ్చేటప్పటికి సద్వ్యయంగా ఉంటుంది అన్నమాట. అంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చు అనేది తగ్గుతుంది. భాతృ సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అన్యోన్యత అనేది ఉంటుంది. ధైర్యంతో వీరు చేసే సాహసాలు కానీ, సాహసోపేతంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని చెప్పి ఆలోచనలోకి వీరు వెళ్ళటం, అది మొదలుపెట్టినప్పుడు దానిలో సక్సెస్ అనేది పొందుతారన్నమాట. అంటే గురువు యొక్క దృష్టి అనేది దాని యొక్క గొప్పతనం అలా ఉంటుందన్నమాట. శుభదృష్టి కలిగినటువంటి గురువు వచ్చేటప్పటికి యోగకారకుడు అన్నమాట. అలాగే మనం చూసినట్టయితే 2024 మే తర్వాత ఈ యొక్క గురువు వచ్చేటప్పటికి అష్టమంలోకి ప్రయాణం చేయడం జరుగుతుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే మానసిక చింత అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే తృతీయాధిపతి, భాతృ సంబంధానికి అధిపతి అయినటువంటి గురువు, షష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమం నుంచి అష్టమంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తగ్గుతుందన్నమాట. మరి వాళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత, ప్రేమ జీవితంలో అనుకోనటువంటి అపశృతి అనేది జరుగుతుందన్నమాట. అంటే వారు ఏదైతే ప్రేమని కోరుకుంటున్నారో ఆ ప్రేమలో నిజాన్ని నిర్మోహమాటంగా బయటికి రావటం అనేది జరుగుతుందన్నమాట. మరి కొద్దిగా మానసిక చింత, మరి విద్యార్థులకు కూడా ఈ యొక్క గురువు 2024 మే తర్వాత యోగించడం అన్నమాట. కాకపోతే 2024 తర్వాత అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి కుటుంబంలో విషయంలో చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నప్పటికీ ధనం అనేది బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు సప్తమాన్ని చూస్తాడు. మరి వాళ్ళకి అష్టమంలో ఉన్నప్పుడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనే విషయాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట.
మరియు అష్టమంలో ఉన్నటువంటి గురువు అర్ధదృష్టితో చూసినప్పుడు ఈ యొక్క రాశిని చూస్తాడు కాబట్టి ఈ యొక్క రాశిని ఎప్పుడైతే చూస్తాడో అంటే వ్యయస్థానాన్ని చూస్తాడు అన్నమాట. ఇప్పుడైతే తను చూస్తున్నది లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడే ఎక్కువ లాభం అన్నమాట. 2024 మే కన్నా 2024 మే ముందే వీరు వివాహం చేసుకున్నట్లయితే సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, పిల్లలు పుట్టడం అనేది జరగటం, మరి విద్యార్థులకి అనుకూలత అనేది ఉంటుంది, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది, అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. 2024 మే తర్వాత ఎలా ఉంటుందంటే సద్వయం అనేది ఉంటుంది, అలాగే భాతృ సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది అన్నమాట. మరియు రాహుకేతువుల అనుకూలత అనేది కూడా వీరికి తులారాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట. శని యొక్క దృష్టి కన్నా వచ్చినప్పటికీ శని యొక్క స్థానం గురించి మనం మాట్లాడినట్లయితే శని ఈ యొక్క రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నాడు. తద్వారా వచ్చేటప్పటికీ పుత్రక్షయానికి కారకుడు అవుతాడు అన్నమాట. అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొద్దిగా కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటాడు. పంచమంలో ఉన్నటువంటి శని అర్ధదృష్టితో చూసినప్పుడు ఏ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువగా హరించే విధంగా ఉంటాడు అన్నమాట. అలాగే ఈ యొక్క ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటాడు అన్నమాట. సో ఎందుకంటే ఆ యొక్క గురువు సప్తమాన్ని చూస్తాడు కాబట్టి దాని యొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. మరియు అక్కడి నుంచి ధనస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కుటుంబంలో కొద్దిగా కొరతలుంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న మనస్పర్ధలను కూడా గురి చేసే విధంగా ఉంటాడు అన్నమాట. ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇలాగే ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ లేదంటే పక్షంలో ఈ రోజుల్లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా ఈ చిన్న చిన్నవి మనస్పర్ధలను గురి చేయడానికి శని యొక్క కారకుడు అవుతాడు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మే నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్ అంటే గురువు యొక్క బలం అనేది తగ్గుతున్నందువల్ల కొంచెం ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి వీరికి జీవితంలో. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రాశి వారికి ఎలా ఉంది? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు 2024 మేలో వీరు వివాహం చేసుకోవాలి. వారికన్నా ముందు చేసుకుంటే మంచిదన్నమాట. జాతక రీత్యా జ్యోతిష్య రీత్యా ఏం చెప్పారు అంటే మన పెద్దలు గురువు సంచారం అనేది శుభరాశిలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నట్లయితే సుఖమైనటువంటి జీవితాన్ని ఆరంభించడానికి శుభయోగం జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. గురువు అష్టమంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోకుండా ఉండడం అనేది మంచిదన్నమాట. అంటే 2024 మే తర్వాత వివాహంలో జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళటం ముఖ్యం. ఎందుకంటే గురుబలం అనేది లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే వీరు వివాహం చేసుకోవాలనుకుంటే 2026లో చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 2025లో చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు కాబట్టి ఆ టైంలో వివాహం చేసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు అలా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? విదేశీయ విద్యార్థులకు వచ్చేటప్పటికి విదేశానికి వెళ్ళాలనుకునే వారికి కూడా 2024 మే ముందు వీరు ప్రయత్నం చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నాయి అన్నమాట. 2024 మే తర్వాత వీరికి అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. ఈ యొక్క రాశి విద్యార్థులకు చెప్పాలంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బోధనా రంగంలో ఉన్నటువంటి టీచర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ మరియు అలాగే ఈ యొక్క వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు మరియు అలాగే ప్రచురణ రంగంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు 2024 మే వరకు బాగా గోచరిస్తున్నాయి అన్నమాట. మరియు మాంస దుకాణాల్లో పనిచేసేటువంటి వారు, మాంస దుకాణాల డీలర్స్, అలాగే ఈ యొక్క ఫిషరీస్ పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వచ్చేటప్పటికి అనుకూలమైన ఫలం 2024 మొత్తం గోచరిస్తున్నది అన్నమాట. లిక్కర్ షాప్స్లో మెయింటైన్ చేసే వారికి కూడా వచ్చేటప్పటికి 2024 డీలర్స్కి కానీ వీరందరికీ కూడా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు అన్నమాట. పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మరియు వాటి యొక్క డీలర్స్ మరియు వాటి యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాటి యొక్క రంగాలకి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేసే వారికి కూడా 2024 అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. వ్యాపారం అనేది బాగా జరుగుతుంది, డబ్బు అనేది సంపాదించగలుగుతారు. మరియు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది. వస్త్ర రంగంలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చిరుద్యోగులు కానీ లేకపోతే డీలర్స్ కానీ మరియు అలాగే వాటి యొక్క యజమానులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికి 2024 అనేది అనుకూలంగానే ఉంటుంది.
కానీ ధనం అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది కంపేరేటివ్గా ఈ యొక్క రాశి వారికి, కానీ సద్వయంగానే జరుగుతుంది అన్నమాట. వివాహానికి వాటికి వీటికి ఖర్చు పెట్టడమే ఉంటుంది, కానీ అధికమైనటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఏమి ఉండదు. మరియు మిగతా విషయాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్లో రెవెన్యూ సెక్టార్లో పనిచేసే వారికి 2024 మే వరకు అనుకూలంగా ఉంటుంది. మరియు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో పనిచేసే వారికి 2024 మొత్తం అనుకూలంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారు పదోన్నతి పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు సరైన స్థానంలో మంచి స్థానంలో ఉన్నారు. అందువల్ల రాజకీయ పరంగా ఎదురయ్యేటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉంటాయో వీరు పనిచేసేటువంటి ఆఫీసెస్లో కానీ కార్యాలయాల్లో కానీ వాటిని ఎదుర్కోగలుగుతారు, వాటిలో ముందంజలో రాగలుగుతారు. వాటన్నింటిని ఛేదించి వీరికి కావలసినటువంటి దాన్ని వీరు దక్కించుకోగలిగేటువంటి స్థితిలోకి వీరు మారుతారు అన్నమాట. ఆ విధంగా వీరికి చెప్పాలి అంటే చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు. మరియు మిగతా వ్యాపారాలు అయినటువంటి కాంట్రాక్టర్లు కానీ, రోడ్డు కాంట్రాక్టర్లు కానీ, హైవే కాంట్రాక్టర్లు కానీ, మరియు అలాగే క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేవారు కానీ వీరందరికీ కూడా 2024 మే ముందు చాలా వరకు అనుకూలంగా ఉందన్నమాట. గురువు యొక్క శుభదృష్టి వల్ల కూడా వీరికి అనుకూలించే ఫలితంగా గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కూడా 2024 మే వరకు కొన్ని మనం ఇప్పుడు ఏదో మాట్లాడినటువంటి వారందరికీ అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. 2024 మే తర్వాత కొంతమందికి అనుకూలంగా గోచరిస్తున్నది అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా 2024 మే వరకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఎందుకంటే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, రాహుకేతులు కూడా అనుకూలంగా ఉన్నారు. కానీ రాజకీయంగా వీరి మీద అధికమైనటువంటి ప్రెజర్ అనేది వచ్చినప్పటికీ వీరు ఎదుర్కోగలుగుతారు అన్నమాట. ఎందుకంటే శని యొక్క పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఇద్దరు బలమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి ఆ యొక్క బలం రాగలుగుతుంది. 2024 మే వరకు వీరికి చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికి మే వరకు చాలా అనుకూలంగా ఉంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి అన్నమాట. వారు చేసే కృషికి అనుకూలమైనటువంటి ఫలితం కూడా పొందగలుగుతారు వాళ్ళు. మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ, వాహన యోగం కానీ ఉంది అంటారా? ఈ యొక్క రాశి వారికి గృహయోగం కూడా ఉంది. ఎందుకంటే శని తన ఉన్న స్థానాన్ని నుంచి భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి, తులారాశి వారికి మంచి జరగాలి అంటే మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి 2024 మే తర్వాత అంత అనుకూలంగా కనిపించట్లేదు మనకు. ఎందుకంటే గురువు అష్టమంలోకి సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం అనుకూలంగా లేదు. శని పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. కాబట్టి గురు శనిలు ఇద్దరు ముఖ్యమైనటువంటి జీవితంలో ముఖ్య భూమిక పోషించడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్నం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో 2024 మే లోపల చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అన్నమాట. శుభ సమయంలో శుభ విషయం అన్నమాట. అంటే ఒక మంచి విషయాన్ని ఒక మంచి సమయంలో చేసుకుంటే ఒక మంచి పనిగా ఉంటుంది అన్నమాట. అంతేగాని సరైన టైంలో వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క వివాహం ప్రేమతో కూడుకున్న వివాహం అయినా సరే అనర్థానికే దారితీస్తుంది. కాబట్టి శుభ సమయంలో శుభ వివాహం చేసుకుంటే శుభంగా ఉంటుందన్నమాట. ఒకవేళ వివాహం ఇప్పుడు వద్దు అనుకుంటే 1 సంవత్సరం ఆగి తర్వాత చేసుకుంటే, ఎందుకంటే అప్పటికి గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు కాబట్టి అది కూడా కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. సో ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా ఇప్పుడు ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ముందుగానే మొదలు పెట్టచ్చు, లేని పక్షంలో నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టచ్చు అన్నమాట. రెండిట్లో ఏదైనా సరే అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు మొదలుపెట్టినా సరే రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానాల్లో ఉన్నారు. 1 సంవత్సరం కొంచెంగా అంటే మే వరకు ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళ డెసిషన్ అనేది కరెక్ట్ టైంలో వారి జాతక రీత్యా వారి సొంత జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గోచార రీత్యా కూడా కంపేర్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి అంటారు? తులారాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానంలో ఉన్నారు. గురువు యొక్క స్థానం అనేది మే తర్వాత వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు పూజించాల్సినది సాయిబాబాని ఎక్కువగా పూజించాలి. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయటం అనేది ముఖ్యం అన్నమాట. దత్త పారాయణం అనేది గురువారం పూట చేస్తే ఎక్కువగా, ఎందుకంటే త్రిమూర్త స్వరూపం అన్నమాట దత్తాత్రేయుడు. తన యొక్క ఆరాధన చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు శని యొక్క
పూజ కూడా చేయాలన్నమాట. శని వైవాహిక జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు అన్నమాట వీరికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో. కాబట్టి శనికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే గురువుగారు, తులారాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది, వారు ఏ దేవతారాధన చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.